మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పోతులయ్య గారు, డిసెంబర్ రేట్ ఎట్లా ఉంటాయి గురు? 30 తారీఖు అట్లంట. 30 డిసెంబర్ చివరి వారంలో అడుగుతున్నారు ఆయన. అన్న, దిగుమతులు పెరిగే వరకు ధరలు తగ్గే అవకాశం లేదు. సంక్రాంతి వరకు ఈ ధరలు ఉంటాయా లేదా అనే విషయం పక్కన పెడితే మంచి ధరలు, రైతు గిట్టుబాటు ధరలు ఉంటాయన్నది మా అందరి అంచనా. ఆపైన దయచేసి జనవరిలో రేట్స్ చెప్పన్నా, వెయిట్ అండ్ సీ. హాయ్ అన్న, ఇంకా ప్రైజెస్ ఇంతేనా? తమ్ముడు, ఈరోజు మదనపల్లి మార్కెట్లో కానివ్వండి, గుర్రంకొండ కానివ్వండి, నో జాక్పాట్, నో డిస్కౌంట్. 100కు 4-5 ముందు జాక్పాట్ పడేవి లేదు. ఎంత పడితే ధర అంతే, తగ్గింపు లేదు. దానివల్ల ఇవాళ ధర తగ్గినట్లు మీకు అనిపిస్తుంది. ఈ తగ్గింపు డబ్బులు, తగ్గింపు జాక్పాట్లు లెక్క వేసుకోండి, వాస్తవిక ధర మీకే తెలుస్తుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, విశ్వనాథ్ గారు, సయ్యద్ భాయ్ 4-5 రోజుల్లో రేట్ ఫుల్ డౌన్ అవుతాదని ఒక అన్న చెప్పినాడు. ఛత్తీస్గఢ్ కాయలు వస్తాయని అన్నాడు. నువ్వు చెప్పు అన్నా, రేటు తగ్గుతాయా, ఇలా కొనసాగుతాయా? నువ్వు చెప్తే మాకు ధైర్యం. అన్న, ఛత్తీస్గఢ్లో కేవలం 4-5 రోజుల్లో అక్కడి నుంచి కాయలు వచ్చే అవకాశం ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు లేదు. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. అక్కడ కూడా దిగుమతి అంతంత మాత్రంగా వాళ్ళ అవసరాలు సరిపోతుంది. ధర కూడా ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ధరల విషయంలో నాకు తెలిసి మరో డిసెంబర్ 10-15 వరకు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఆ తర్వాత మన లోకల్ టమాటాలు ఉన్నాయి వచ్చేటివి. ఏదేమైనా సంక్రాంతి వరకు మినిమం రేట్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి భారీగా దిగుమతి వచ్చే అవకాశాలు లేవు. ఉత్తర భారతంలో ఏమన్నా ఒకసారి దిగుమతులు సునామీలాగా వస్తే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదు. డిసెంబర్ 31 వరకు రేట్లు తగ్గవు, సంక్రాంతి వరకు కూడా తగ్గవు అన్న రామకృష్ణ గారు. ఎస్. ఇక భవ్యారెడ్డి గారు, తగ్గవు అంటే ఎంత ఉండొచ్చు అన్న? పెద్ద బాస్ 600-700 అని యావరేజ్ ఉంటాయా? నిన్నటిని ప్రైస్ తగ్గుతుంది, ప్లీజ్ రిప్లై. భవ్యారెడ్డి గారు, ధరలు 600-700 ఇవాళ కూడా జాక్పాట్లు, ఈ డిస్కౌంట్లు లేక యాక్షన్లు వేశారు. క్వాలిటీ ఉన్న కాయలన్నీ 950, 1000, 1050, 11 ఈ ధరలు ఎక్కువ వెళ్ళాయి మదనపల్లిలో. పదే చెబుతున్నాను, మన దగ్గర అయితే ఒకసారిగా దిగుమతి భారీగా వచ్చే అవకాశాలు లేవు. ఉత్తర భారతంలో కూడా దిగుమతులు అంతంత మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం సేఫ్ జోన్లోనే ఉన్నాం, కంగారు పడాల్సిన పని లేదు. అన్న, ఎందుకు నిన్న ఈరోజు రేట్స్ కొంచెం డౌన్ అయ్యాయి, రీజన్ చెప్పండి అన్న. నిన్నైతే పెద్దగా తగ్గలేదు, ఇవాళైతే నో డిస్కౌంట్, నో జాక్పాట్, అంతే విషయం. అన్న, డిసెంబర్లో రేట్ చెప్పండి అన్న. నిఖిల్ గారు, ఇదివరకు చెప్పడం జరిగింది సోదర, మరొకసారి వినండి. భక్త, నీ తపస్సుకు మెచ్చి తిని ఏం వరం కావాలో కోరుకో. మారుతి కృష్ణ గారు, కైగల్ జలపాతం దగ్గర తపస్సు చేసే భంగిమలు, నీటి కింద కూర్చొని ఫోటో పెట్టాను, అందుకు కామెడీ వెంటగా అన్నదాత కామెంట్ పెట్టారు. ఎన్ని కేజీలు బాక్స్ బ్రో? ఎంపీఎల్ 25 కేజీలు అన్న. ఇక తులసి ఫిట్నెస్ జర్నీ గారు, ఎన్ని రోజులు ఇలా ఉంటుందన్నా? నో జాక్పాట్, నో డిస్కౌంట్. ఇప్పటికీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇలా అన్నారు, 10 days తర్వాత మళ్ళీ నార్మల్ అవుతున్నాయి. లేదన్నా, ఈసారి కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నూతన పాలకవర్గం విషయంలో పట్టుకుంది. రెండవది వచ్చి వాళ్ళు మరొక విషయం కూడా అక్కడ బోర్డులు రాసి పెట్టారు. మార్కెట్ మొత్తము రైతులు ఇళ్ళ దగ్గర టమోటా క్లీన్ చేసుకుని రావాలి, లెవెల్ క్రేట్లు పెట్టాలని చెప్పి. అదొకటి అన్నదాత చేతుల్లో ఉంది. రెండోది, జనవరి నుంచి చిన్న క్రేట్లు పెట్టాలని కూడా వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ నో డిస్కౌంట్, నో జాక్పాట్ బహుశా అన్నదాతలు వ్యతిరేకిస్తే తప్ప ఇది ఇలా కొనసాగే అవకాశం ఉంది. వాళ్ళే ఒక అన్నదాత టమోటా కాస్త అన్ని తడిసిన కాయలు, అవి క్వాలిటీ లేవు, ధర తక్కువ పెడుతుంటే అన్న పెట్టండి 2 బాల్స్ పర్వాలేదు, నా కాయలే కదా అన్నారు. బట్ అది పద్ధతి కాదు, విధానమే. ఏమైనా అలవాటు కొద్ది రోజులు పడుతుంది ఈ నో డిస్కౌంట్, నో జాక్పాట్. నాకు తెలిసి అన్నదాతలు వ్యతిరేకిస్తే తప్ప ఈ విధానం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. భాస్కర్ గారు, దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. కొన్ని రోజులు పెట్టి మళ్ళీ తీస్తే వేస్ట్. ఇది నిజం. రైతులు అండ్ మండీ వాళ్ళు అలవాటు పడాలి. అలవాటు పడతానే కాదు, ఇవాళ కూడా ఒకరి దృఢత దగ్గర ఆ విధానం బాగుంది, ధర బాగా వెళ్ళేది, ఇవాళ ధర వెళ్ళేదని ఆవేదన పడ్డారు. ఇది 2 రోజులే, కాలక్రమంలో అలవాటు అయిపోతుంది. లెవెల్ బాక్స్ ఆర్ నార్మల్ బాక్స్ లాగా అన్న సయ్యద్ భాయ్ ఫరూక్ 1996 గారు. అన్నా,
మదనపల్లి మార్కెట్ నూతన పాలకవర్గం కూడా బ్యానర్లు కట్టారు. రైతులు తోట దగ్గర క్లీన్ చేసి వచ్చి లెవెల్ కట్టి దింపాలని చెప్పి. రైతులు అలాగే తోట దగ్గర క్లీన్ చేసి వస్తే లెవెల్ బాక్సులు ఇక్కడ తెచ్చి నింపితే మాత్రం పై కాయలు కూడా అలవాటు కాబట్టి అలాగే ఉంటుంది. మొత్తం మీద మదనపల్లి మార్కెట్ 25 కేజీలు మించి టమోటాలు రావు. బాబా ఫక్రుద్దీన్ గారు, అన్న లాస్ట్ 1 month బ్యాక్ కనికిరి డౌన్ అండ్ అనంతపురం రైస్, బట్ ఇప్పుడు కలికిరి ధరలు బాగా పెడుతుండే, అనంతపురం డౌన్ పడుతుంది. ఎందుకు? అవన్నీ మామూలన్నా ఒక 50 రూపాయలు అటు ఇటుగా మార్కెట్, అన్ని మార్కెట్లో ఒకే ధర వెళ్ళాలని ఎక్కడా లేదు, అది మామూలే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రెండో వచ్చి కలిగిరిలో కొంచెం కలరకాయలు ఉంటాయి, అనంతపురం కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది. అక్కడ కట్టికాయలు కూడా వస్తాయి, లేలకాయలు కూడా వస్తాయి కాబట్టి అందువల్ల అది ధరలు కాస్త తప్పకుండా ఉండవచ్చు. ఆనంద్ గారు, అన్న నాసి ప్లాంటేషన్ ఎలా ఉంది చెప్పండి. మన దగ్గర ఉన్న ప్లాంటేషన్ వివరాలే పూర్తిగా లేదు మన దగ్గర పక్కాగా. నాసిక్ వరకు సమాచారం అంటే సారీ బ్రో. ఇక గొర్ల ప్రశాంత్ గారు, సైదన్న అనంతపురం సైడ్ తోటలు లైట్గా ఉన్నాయి, అయినా చాలా తోటలు కాపు చాలా తక్కువ, 4-5 కోతలకే ఏమి ఉండవన్నా. ఇక రాజారెడ్డి గారు, ఈ మీడియా వాళ్ళు ఎన్ని రోజులు ఎవరిది సారీ నిద్రపోతున్నారేమో, ఈ వర్షాలు పంట ఖర్చు రెట్టింపోతుంది, పెట్టుబడి మీడియా వాళ్ళు అనవసరంగా ఏదేదో పెడుతున్నారు. ఈ పంటలు కాపాడటం ఎంత కష్టమో జాగ్రత్త పడ్డ చూసుకోవాలి, అదనంగా ఖర్చు పెట్టాలి. ఎప్పుడు చూస్తే వీళ్ళు టమాటా ధరపైతే మా మీద పడుతున్నారు కానీ రసాయన ఎరువులు మందుల గురించి వీళ్ళు మాట్లాడరే, నోరు మెదపరే అని రాజారెడ్డి గారు మీడియా వాళ్ళు నిలదీస్తున్నారు. హాయ్ అన్న, నేను కర్ణాటక చన్నపట్నం తాలూకా నుంచి కామెంట్ చేస్తున్నాను, తప్పుగా రాసుంటే క్షమించండి, మీ వీడియో కోసం డైలీ వెయిటింగ్. కుమార్ గారు, చాలా సకారాత్మక క్షమించాలి అడగాల్సిన అవసరం ఏముందన్నా, దాని మీరేమే దురుసు పదాలు వాడలేదు, అసభ్యం అశ్లీల గురించి పదాలు పెట్టలేదన్నా, క్షమ అవసరం ఏముంది. ఏది ఏమైనా మీకు నా వీడియో నచ్చినందుకు చాలా సంతోషం, మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.